చెప్పండి రెడ్డి గారు, మరి మీకు రుణమాఫీ అయిందా? కాలేదు, రుణమాఫీ కాలేదు, రైతు బంధు రాలేదు. 2 లక్షలు ఉంది, 2 లక్షల లోన్ ఉంది, 2 లక్షలు మాఫీ అన్నాడు, 2 లక్షలు మాఫీ కాలేదు. అది ఇంట్రెస్ట్ డబల్ పెరిగిపోతుంది. కేసీఆర్ ఉన్నప్పుడు 1 లక్ష రూపాయలు మాఫీ అయినాయి. ఇటు 2 లక్షలు చేస్తా అన్నాడు, 2 లక్షలు చేయలేదు. ఇటువంటి ముఖ్యమంత్రిని మళ్ళీ జీవితంలో చూడలేదు. వేస్ట్ గాడు. ఎన్ని ఎకరాల భూమి ఉంది నీకు? మాకు 6 ఎకరాలు ఉంటుంది. 6 ఎకరాలు ఎప్పటికీ కేసీఆర్ ఉన్నప్పుడు 18,000 పడుతుండే. ఇప్పుడు 1 రూపాయి బీ రాలేదు 6 ఎకరాల. ఇప్పుడు మరి ఎట్లుంది ఇది రేవంత్ రెడ్డి పరిపాలన తీరు? ఎట్లుంది రెడ్డి పరిపాలన? పూర వేస్ట్ పరిపాలన ఉంది. వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళే పరిపాలించుకుంటున్నారు అంతే, బస్. ఇంకా ప్రజలను పాలిస్తున్నారు కదా, ప్రజల్ని పాలించకొచ్చారు. వాళ్ళు చేసేదే వాళ్ళు చేసుకుంటున్నారు అంతే. వాడు దునకలేని హామీలు ఇచ్చిండు, వాడు వచ్చే కాబీలు కాడు కానీ వచ్చిండు వాని అదృష్టం. ఇది ఈ రైతు ఈ పథకం ఇస్తా, 15,000 ఇస్తా, పింఛన్ ఇస్తా, ముసలోళ్ళకి 4,000 ఇస్తా అన్నాడు. 4,000 లేదు, 2,000 లేదు. ఆ కేసీఆర్ ఇచ్చే 2,000 కరెక్ట్ ఇవ్వకొచ్చాడు. అవి ఒక 2 నెలలు దెంగిపోయింది. అప్పుడు ఇంకేమొచ్చి చెప్పమంది, మన పరిపాలన ఏమున్నది? కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ కూడా చాలా ఏవి రాలేవు. ఇప్పటి వరకు మేము ఇచ్చిన చెక్కులే ఉన్నాయి కానీ, మా కేసీఆర్ ఉన్నప్పుడు చెక్కులు కానీ వాని ఇప్పటి వరకు ఒక్కటివి రాలేదు. మేము ఇవ్వలేమో, మా దగ్గరికి రాలేవు అది. మరి ఎట్లుంటుంది ఇప్పుడు? గ్రామ పంచాయతీ ఎలక్షన్లు రాబోతున్నాయి, మరి ఏంది పరిస్థితి? గ్రామ పంచాయతీ ఎలక్షన్లు రాబోతున్నాయి. ఊర్లకు ఓటు అడిగే అర్హత లేదు వాళ్ళకు. ఉన్న లీడర్లకు, కాంగ్రెస్లకు పోయిన లీడర్లకు, కొత్త వాళ్ళకి ఎవరికైనా కానీ వచ్చి ఓటు అడిగే అర్హత లేదు వాళ్ళకు. లేదు. ఎందుకు లేదు? ప్రజాస్వామ్య దేశం ఇది. ఏమున్నది? పరిపాలిస్తున్నాడు, ఇంటికి ఇంద్రం మిల్లా అన్నాడు, ఆధార్ కార్డు అన్నాడు, అది రేషన్ కార్డులు అన్నాడు. ఏవి ఎవరికి ఇచ్చింది చెప్పమన్నాడు? ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? ఇంకా అయిపోకనే ఇంకా వాడు అప్పుడే ఎప్పుడు 15 కన్నా ఎప్పుడు అప్పుడే అన్నాడు 15కు ఇంటికి, ప్రతి ఇంటికి ఇంద్రం మిల్లు, రేషన్ కార్డు అవి అన్నాడు. ఇప్పటి వరకు లేవు. వాళ్ళ దాంట్లోకే ఇస్తారు, వాళ్ళ ఊళ్ళకే రాసుకుంటాం. అట్లా కదన్నా, మొన్నటి దాకా ఇక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉండే, కోడ్ ఉండే కాబట్టి రాలేదు. ఇప్పుడు వస్తాయి. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ కోడ్ పడుతుంది. ఏదన్నా జిఎస్ఎం ఎలక్షన్లు ఉంటాయి, ఇప్పుడు మళ్ళీ కోడ్ పడుతుంది. మళ్ళీ కోడ్ అంటాడు, ముంగలు చెప్తాడు. మళ్ళీ తెల్లారే తీసుకోండి 2 లక్షల రుణమాఫీ అన్నాడు. ఏది రుణమాఫీ లేదు, ఏం లేదు. ఇంకా అప్పుడు మాకు కేసీఆర్ ఉన్నప్పుడు 1 లక్ష రూపాయలు మాఫీ అయినాయి. 8% రుణమాఫీ అయిపోయింది ఇక్కడ రైతులకు అని చెప్పేసి ముఖ్యమంత్రి గంట పదంగా చెప్తున్నాడు, స్పష్టంగా చెప్పిండు కదా. ముఖ్యమంత్రి మా ఎమ్మెల్యే సాబ్ దగ్గరికి జైరాబాద్ రమ్మాను, ఎవరికైనా ఏం సంగతి పిలిచి మాట్లాడతాం, తెలుస్తుంది ఆయనకి. మరో రైతు మనతో పాటు శంకర్ యాదవ్ ఉన్నాడు, ఆయనని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన ఎన్ని ఎకరాల భూమి ఉంది, మరి రైతు బంధు పైసలు, రైతు భరోసా పైసలు పడ్డాయా, రుణమాఫీ అయిందా, మరి 6 గ్యారెంటీల ముచ్చట కూడా ఆయన కుటుంబానికి సంబంధించి అన్ని ఆ పథకాలు ఆయనకు చేరవేరినాయి అని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా ఇస్తుందని చెప్పేసి ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి శంకరన్న గారు, మీకు సంబంధించి రైతు భరోసా పైసలు పడ్డాయా, రుణమాఫీ కూడా అయిందా? రుణమాఫీ రాగానే 9 తారీఖు రుణమాఫీ, 9 తారీఖు రాగానే రుణమాఫీ చేస్తే ఇక నీకు తెచ్చుకోండి, వెంటనే పైసలు తెచ్చుకోండి, పైసలు వెంటనే రుణమాఫీ నీకు అయిందా? అందరూ తెలంగాణ వ్యాప్తంగా తెలుసు. ఇంకా రుణమాఫీ అయిందా? ఒక్కో విడత చేసిండు. ఇంట్లో కొంతమంది తీసుకున్నాడు. ఫస్ట్ విడతన్నాడు, ఫస్ట్ విడతలు ఏం చేసిండు, అందులో కొంతమంది తీసుకున్నాడు. సెకండ్ విడతన్నాడు, అందులో కొంతమంది తీసుకున్నాడు. ఎంతమందిని? ఒక 100 మంది అంటే 10 మంది అంత సంపూర్ణంగా రుణమాఫీ అయింది అయినట్టు. అది 100 మందికి 100 మందికి ఫస్ట్ విడతలో 100 మంది ఉంటే 100 మందికి అయితేనే సంపూర్ణంగా అయినట్లు. సెకండ్ విడతలో 100 మంది ఉంటే 100 మందికి అయితేనే సంపూర్ణంగా అయినట్టు. అందులో 10 మందిని ఫస్ట్ విడతలో కొంతమందిని, ఇంట్లో కొంతమంది తీసుకొని అందరు సంపూర్ణ రుణమాఫీ అయింది అంటే ఇక్కడ అయినట్లు కాలేదు. నాకు వచ్చింది రుణమాఫీ. నా 2 ఎకరాలు 14 గుంటలు 1,80,000 రుణమాఫీ వచ్చింది. ఫస్ట్ పోయి బ్యాంక్ అడిగితే నీదే ఇది రాలేదంట, మరి కరెక్ట్ పేరు లేదంట. అంటే బ్యాంకులో పేరు లేకుండా లోన్ ఇస్తుంది నాకు. మళ్ళీ ఏ కాంప్లైంట్ ఇస్తే మళ్ళీ రుణమాఫీ వచ్చింది నాకు. వచ్చిన తర్వాత మళ్ళీ పోతే నెంబర్ చేంజ్ అని చెప్పేసి మళ్ళీ ఎంటర్ పోయినాయి పైసలు. బ్యాంకుకి వచ్చినాయి, ఒట్టి పేరు పెట్టిన బ్యాంకులో మళ్ళీ రిటర్న్ డబ్బులు రాలేవు. బ్యాంక్ నాకు తెలియదు, దేవునికి ఎడక సార్ కెరక, రేవంత్ సార్ కెరక అంటాడు బ్యాంక్ మేనేజర్. ఈ వాళ్ళకి అడగాలి పోయి. బ్యాంక్ మేనేజర్ రేవంత్ రెడ్డి సార్ చేస్తాడు. లేదు, నాకు తెలియదు. సార్ మాకు పేరు వచ్చింది, నీకు పెట్టినాం, పైసలు వస్తే నీకు ఇస్తా, రాని ఏం చేయాలి, అడిగేం చేయాలి ఆయన అంటాడు. సో అప్పుడు పోయినా నీకు లిస్ట్లో ఉంది, నా పేరు లిస్ట్లో ఉంది, నాకు డబ్బులు ఇప్పుడు బ్యాంకులో వెళ్ళి ఎందుకు వెళ్ళి లోన్ నెంబర్ చేంజ్ అన్నాడు. ఎవరు చేసి లోన్ నెంబర్ వాస్తవం కదా. మరి రుణం ఇది చేస్తాడు, ఏది కళ్యాణ లక్ష్మి వస్తుంది, చెక్కులేకన్నా తుల బంగారం వస్తున్నాయి శంకరన్న. కళ్యాణ లక్ష్మి అందరు రావాలి, అందరికి రావాలి. నువ్వు నేనేమంటున్నా 100 మంది అయితే ఒక 10 మందికి టామ్ టూమ్ చేసి మీటింగ్ పెడితే అయిపోతుందా? కాదు కదా.
100 మందికి తులం బంగారం వచ్చిందా? తులం బంగారం మర్చిపోవాలి. మా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మొన్న చెప్పేశాడు కదా, తులం బంగారం ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి లేదు. ఎవరు తులం బంగారం ఇస్తామన్నారు? ఎవరు? ఎవరన్నా బిడ్డకు పెళ్లి చేస్తాం మీరు తులం బంగారం అడిగినారు? ఎవరన్నా అడిగినరా? ఇస్తామన్నారు ఎవరు? మీ ప్రభుత్వం కదా. మళ్ళీ ఇప్పుడు ఇయ్యలేమో అని చెప్పడం ఎవరు? మీ ప్రభుత్వం కదా. అబద్ధాలు చెప్పొద్దు కదా. చిన్నపిల్లలు మాట్లాడినట్లు ఇప్పుడు ఒక మాట, ఒక ప్రెస్ మీట్లో ఒక మంత్రి మాట, పెద్ద వాళ్ళకు మనం మాట్లాడే రైట్స్ ఉన్నాయి, కానీ ఒకరొక మాట అది వాస్తవమా? కాదు కదా. కాదు. ఇప్పుడు ఇది ఉంటుండే మన పిల్లలకు డెలివరీ అవుతుంటే మంచి కేసీఆర్ కిట్టు ఇంటి దాకా అంబులెన్స్ ఏడుంది? అంబులెన్స్ లేదు. హాస్పిటల్ అప్పుడున్న అవైలబుల్స్ ఉన్నాయా? లేవు. అవైలబుల్స్ లేవు. ఏడుంది? అప్పుడు మంచి పర్ఫెక్ట్ హాస్పిటల్ డ్యూటీ డాక్టర్ ఉంటుండే. డాక్టర్స్ బరాబరి ఆపరేషన్ చేసినాక ప్రసవం తర్వాత వాళ్ళకి ఇంటి దాకా అంబులెన్స్ కిట్టు, కేసీఆర్ కిట్టు అంత మంచి న్యూస్ పెట్టి సార్ ముందే చెప్పిండు. ఏం చెప్పిండు? నాయన చెప్పింది, అవ్వ చెప్పిండు, తాత చెప్పిన చేస్తే మీరే వాగలబోతారు చెప్పారు. ప్రజలే వాగలబోతున్నారు. సార్కి ఏమైతే, ఎవరికి ఏమైతే, రాజకీయాలకు ఏమైతే వీళ్ళు ఉంటారు, వాళ్ళు వస్తారు. కానీ మన సార్ ఉంటేనే మళ్ళీ బ్రహ్మాండమైతే తెలంగాణ. ఈయనతో ఏమీ కాదు. ఇప్పుడు అంత ప్రభుత్వం సర్పంచ్ వచ్చే ఎలక్షన్లో వ్యతిరేకంగా 100% ఉండే ప్రతి గ్రామాల్లో ఎక్కడ పోయినా, మున్సిపాలిటీవో రాజకీయాలవో ఎక్కడ గ్రామ పంచాయతీలో ఎక్కడ పోయినా బరాబర్ వ్యతిరేకం. అన్ని గ్రామాల్లో అది జరుగుతూనే ఉంది అంతవరకు. ఇంకా ఏమి ఇస్తుండ్రు? రుణమాఫీ లేదు. మన రైతు బంధు ఒక ఎకరాకి వేస్తున్నాడు, అందులో కొంతమందికి ఇచ్చిండు. ఒక ఎకరాకి వేస్తాను ఎంతమందికి ఇచ్చిండు? కొంతమందికే. ఒక 1000 మంది 1000 మందికి ఇస్తేనే ఒక్క ఎకరాలు 1000 మంది ఉంటే 1000 మందికి డబ్బులు ఇస్తేనే సంపూర్ణంగా ఇచ్చినట్టు. నువ్వు ఒక అందులో 200-300 ఇచ్చి ఇంకేడు మందికి నీకు ప్రాబ్లం ఉంది, నీకు ఇది ప్రాబ్లం ఉంది, నీకు ఆన్లైన్ చూపిస్తలేదు, అది లేదని కట్ అయిపోయినాయి. అంటే గత ప్రభుత్వంలో కూడా వీళ్ళంతా రుణం అంటే రైతు బంధు పైసలు తీసుకున్నలే కదా. ఈ విడత రాలేదంటే మళ్ళీ అప్లై చేసినాక బరాబర్ మళ్ళీ యాడ్ అయిపోయి వచ్చేసినాయి మనకు. ఇప్పుడు ఫస్ట్ రాలేదు, ఎందుకు రాలేదు, ఎక్కడ ప్రాబ్లం అయింది, అది మళ్ళీ అప్లై చేస్తే మళ్ళీ నెక్స్ట్ విడతలో మనకు వచ్చేసినాయి. అప్పుడు లేని ప్రాబ్లం ఇప్పుడు కట్ అయిపోయినాయి. అప్పుడు ఉన్న అప్పుడు ఎంతమందికి వస్తున్నా అంతమందికి ఇప్పుడు కట్ అయిపోయినాయి. ఎందుకు కట్ అయినాయి? ఎవరికి అడగాలి? అది ప్రాబ్లం ఉంది, ఇది ప్రాబ్లం ఉంది, అది ప్రాబ్లం ఉంది, అది ప్రాబ్లం ఉంటుంది, ఇస్తాడు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి మాటలని ఏ విధంగా చూడొచ్చే? అక్కడ ఢిల్లీనేమో మోడీ మా అన్న అంటాడు, ఢిల్లీకి పోయి ఇక్కడ కిషన్ రెడ్డిని తిడుతున్నాడు, సెంట్రల్ మినిస్టర్ను. అంటే మోడీ బడ్జెట్ ఇస్తానా కానీ కిషన్ రెడ్డి ఆపుతున్నాడు అంటున్నాడు. ఒక మంత్రి, కేంద్ర మంత్రి ఆపే పరిస్థితి ఉంటుందా ప్రైమ్ మినిస్టర్ బడ్జెట్ ఇస్తా అంటే? ఆయన తెలంగాణ కదా, కిషన్ రెడ్డి తెలంగాణ కదా, సార్ది తెలంగాణ కదా. ఈయన మంచిగా ఉంటే, ఇది కరెక్ట్ అయిన వ్యక్తి, కరెక్ట్ ప్రజలు వంచు అనుకుంటే ఆయన కూడా సాగిస్తాడు. ఈయన పంచోడు అని ఆయనకు అర్థమైపోయింది కిషన్ రెడ్డికి. ఈయన కరెక్ట్ వంచే వ్యక్తి కాడు, ఈయనకు తెస్తే బిట్టి ఇతను మొత్తం సమాప్తం అయితే అని చెప్పి ఆయనకు సపోర్ట్ అవ్వకుంటున్నాడేమో. ఆయనకి వాళ్ళ సార్ తిరుగుతాడు, ఒకసారి సార్ మా అన్న అంటాడు, కిషన్ రెడ్డి తిరుగుతాడు. ఎట్టిస్తారు? అందరు నమ్మితే అందరిని ఒకటే కదా. ఇప్పుడు కిషన్ రెడ్డి వేరే పార్టీ, మోడీ వేరే పార్టీ కాదు కదా. మరి అందరు ఒకటే అనాలి కదా. ఆయన మా అన్న, పెద్దన్న, మరి తమ్ముడు చెప్తే అన్ని ఇస్తాడు కదా. ఇక్కడ నువ్వు కావు తమ్ముడు, వాళ్ళ పార్టీలో కిషన్ రెడ్డి తమ్ముడు అవుతాడు మోడీకి. నువ్వు తమ్ముడు అవుతావు, కరెక్ట్ కదా. మరి ఓకే. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయినప్పటికల్లా ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఎందుకు పోతున్నాడే? బట్టి గతంలోనే డిప్యూటీ సీఎం బట్టి పోయేది, ఇప్పుడేమో శ్రీధర్ బాబు పోతుండు. ఎందుకు మరి ఢిల్లీకి పోయే? ఒక్కరితో అవుతుందా పార్టీ? మన సార్ ఏమో పులి దాకా ఒక్కడు, మనకు బాస్, తెలంగాణ బాస్. ఆయన టీం వర్క్ చేసుకుంటే ఆయన ఒక్కడు ఏం నిర్ణయిస్తే రెడీ ప్రజలకి ఏం చేయాలి, ఏం తక్కువ పడుతుంది, ఏం రైతులకు ఏం చేయాలి, ఎక్కడ హాస్పిటల్స్కి ఏం చేయాలి, విద్యకి ఏం చేయాలి అని చూస్తున్నప్పుడు ఎంత హాస్టల్ ఎంత ఇబ్బంది పడుతుంది పిల్లలంతా. మరి మెయిన్ రైతులకైతే పూరా విరక్తిపోయి రైతుల యొక్క సుఖం లేరు. ఇది రైతుల ప్రభుత్వము, రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకూడదు. పేరుకి రైతు ప్రభుత్వం, పేరుకి రైతు ప్రభుత్వం. ఇప్పుడు అన్నం తినంట, నీకు తింటే నీకు కడుపు నిండుతుంది. అన్ని ఇస్తాపో, ఇచ్చు లేదు, ఎప్పుడు కాలు మాటలే, ఇచ్చుడేని చెప్పు, ఎన్నైనా వాగ్దానాలు ఇస్తే ఇష్టం అని. ఇప్పుడు ఏమైంది? డబల్ ధమాక్ అని చెప్పేసి ఈయన 2000 అంటే 4000 అన్నాడు. ఈయన ఎకరాకో సార్ మన సార్ 5000 అంటే ఈయన 15,000కి వచ్చే సంవత్సరం 7,000 మరి అట్లా అంటే ప్రజలు ఉట్టి నమ్మి గుడ్డిగా దబాయించాడు. ఇచ్చినాక ఇప్పుడు ఏం చెప్తాడు? కాకోషన్ చేయని అంటే ఇప్పుడు మినిమం ఇప్పుడు పెన్షన్లు కావచ్చు, లేకుంటే ఇంకా ఇది గ్యాస్ సిలిండర్లు కావచ్చు, కరెంట్ బిల్లు. గ్యాస్ సిలిండర్లు 500 రూపాయలు గ్యాస్ అన్నాడు కదా, ఎక్కడ లేదు. కొంతమందికి ఒక్కరు పడుతుంది 100 ఒక్కరికి. అది ఎవరికి ఇప్పుడు మెసేజ్ నాకు ఉంది, గ్యాస్ నా పేరు మీద నాకు పడతానే లేవు అమౌంట్. ఇప్పుడు రుణమాఫీ అయినాడు, రుణమాఫీ లేదు. ఈ 15 తారీఖు ఆగస్టు వేసాను కదా, టాకు ఒట్టించి ఎప్పుడే చెప్పడు. అట్లా చెప్పొద్దు. ఒక గోదలు ఉన్న వ్యక్తులు మాట మార్చొద్దు. ఒక్కసారి చెప్పిన మిస్టేక్ అయితే మళ్ళీ నెక్స్ట్ టైంలో కంపల్సరీ ఇచ్చేసేయాలి. అది వాగ్దానం, అది దానికి అంటారు. ఇట్లా 100 మాటలు మార్చుకుంటూ పోతే వాగ్దానం కాదు. అది మామూలుగా పిల్లలు మాట్లాడుకున్నట్లు, ఊళ్ళో తెల్లని చదువుకున్న వ్యక్తులు మాట్లాడుకున్నట్లు ఉంటుంది. అబద్ధాలు చెప్తుంటే అబద్ధాలు చెప్పొద్దు. అంటే నాకు రైతుల కష్టాలు తెలుసు, నాకు 100 ఎకరాల భూమి నా పాలకు వచ్చింది, నాకు అన్ని తెలుసు. రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, మహిళలకు కూడా 100 ఎకరాలు వచ్చింది,
మస్తు హ్యాపీగా ఉంటావు. నువ్వు రాజకీయం చేస్తున్నావు, వ్యవసాయం చేస్తలేవు కదా. నీకు వ్యవసాయం చేస్తే నీకు వ్యవసాయం తెలుస్తుంది. ఉంది నీకు సంపాదన పెంచుకున్న ఆస్తిగా నువ్వు వ్యవసాయం చేస్తలేవు కదా. ఇప్పుడు ఇట్లా కష్టపడి అడ్డమే దున్ని లాస్ అయితే తెలుస్తుంది. లాస్ అనేది లేదు కదా వాళ్ళకి ఏం తెలుస్తుంది, ఏం తెలియదు. గతంలో మరి కేసీఆర్ కుటుంబాన్ని అంతా విమర్శించాడు. మరి ఇప్పుడు ఆయన ఎవరు వాళ్ళ అన్నదమ్ములు కూడా రాజకీయాలలో పాల్గొంటలేరా? ఉంటారు. ఇప్పుడు సార్కు పుల్ ఇస్తారు కదా, పోలీస్ ప్రొడక్షన్ ఇస్తారు, అంతా ఇస్తారు. ఆయన మేము మంత్రి ఉండా, ఏముడు ఎమ్మెల్యే ఉండా, వాడు మేము ఏమున్నాడు ఇస్తారా? సార్ ఏం పాలన చేసిన కుటుంబ పాలన చేసిండా? ఆయన అందరినీ బయట తెచ్చి మన తెలంగాణ కోసం అందరినీ వాళ్ళు ఎవరెవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరినీ ఇప్పుడు సార్ కేటీఆర్ సార్ కానీ, హరీష్ రావు సార్ కానీ, కవిత మేడం అందరిని తీసుకొచ్చి మన అందరి కోసం కష్టపడిపించిండు. కానీ కుటుంబ పాలన ఏం చేసిండు? కుటుంబ పాలన అంటారా దానికి? అంటారా? అందరు ఎవరైతే చేయగలుగుతారో తెలంగాణను, ఎవరైతే మన ప్రజలను కాపాడగలుగుతారో వాళ్ళని చూసి మాత్రమే ఆయన బయట తీసుకొచ్చుకున్నాడు. ఆయన అందరికి పెట్టిన వాళ్ళు గెలుచుకున్న వాళ్ళు ఏమి సార్ వచ్చి నామినేట్ కూడా ఇచ్చిన వాళ్ళకన్నా ఇవ్వలేదు కదా. అందరికి నిలబెట్టించి గెలుచుకురండి మీరు, మంచి సేవ చేయండి, అందరు చేస్తారు. చేస్తలేరా? అది ఎట్లా కుటుంబ పాలన అవుతుంది? కాదు కదా. ఇప్పుడు అట్లా అనుకుంటే అందరు కుటుంబ పాలన చేస్తుంటారు ఎట్లా?